ఫ్రెండ్స్ మనకు చాలామంది మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు ప్రాసెసర్ అని అంటూ ఉంటారు. సో, కాకపోతే ఏంటంటే మనకి ఏ ప్రాసెసర్ మంచిది? అలాగే ఆ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది? అసలు మనం తీసుకునే టాస్క్‌కి గాని లేదా మనం వాడే వాడకానికి ఆ ప్రాసెసర్ పనికొస్తదా? పనికిరాదా? అని మనకు చాలామంది డౌటనమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే యాంటిట్యూడ్ స్కోర్స్. అసలు ఈ యాంటిట్యూడ్ స్కోర్స్ అంటే ఏంటి? అసలు మనం ఆ ప్రైస్ దగ్గర రేంజ్‌కి ఈ ప్రాసెసర్ కరెక్టేనా? యాంటిట్యూడ్ స్కోర్స్ వల్ల లాభం ఏంటి? అసలు అవేంటి? ఆ స్కోర్స్ వల్ల మనకి తెలిసే ఉపయోగాలేంటి? సో, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అలాగే గూడా ఒక ప్రాసెసర్‌కి, ఇంకో ప్రాసెసర్‌కి ఎలా కంపేర్ చేసి మనం మొబైల్ తీసుకోవాలని గూడా ఈ వీడియోలో చెప్తాననమాట. సో, మనందరికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్తాను. పెద్ద కష్టంగా ఏమి ఉండదు. సో, వీడియో మీకు చాలా తక్కువ సేపే ఉంటది. వీడియోని ఎక్కడ స్కిప్ చేసి వినండి కదా చూడండి. ఫ్రెండ్స్ మనకు ఒక మంచి ప్రాసెసర్‌ని ఎలా చెప్పగలమంటే మెయిన్‌గా 2 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి కోర్స్ అలాగే క్లాక్ స్పీడ్ అనమాట. నంబర్ ఆఫ్ కోర్స్ అలాగే క్లాక్ స్పీడ్. నంబర్ ఆఫ్ కోర్స్ అంటే మన ప్రాసెసర్‌లో ఎన్ని కోర్స్ ఎక్కువుంటే అన్ని మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి అంతగా ఉపయోగపడుతదనమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, జనరల్‌గా ఇప్పుడొచ్చే ప్రాసెసర్‌లన్నీ ఆక్టా కోర్ ప్రాసెసర్సే వస్తాయి. ఆక్టా కోర్ ప్రాసెసర్ అంటే ఆక్టా అంటే 8 అనమాట. 8 కోర్స్ ఉన్న ప్రాసెసర్స్ అయితే వస్తాయి. సో, జనరల్‌గా ఇప్పుడు కాదు దాదాపు ఇప్పటి నుంచి కూడా అన్ని ప్రాసెసర్‌లన్నీ ఆక్టా కోర్ ప్రాసెసర్‌లే మన మొబైల్‌లో వాడే ప్రాసెసర్‌లన్నీ. సో, కాబట్టి దీని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటొచ్చేసి ఏదంటే క్లాక్ స్పీడ్ అనమాట. సో, క్లాక్ స్పీడ్. మనకి ఎక్కువ క్లాక్ స్పీడ్ ఉండటం వల్ల మనకి అప్లికేషన్ రన్ అయ్యే టైం గాని, ప్రాసెసింగ్ టైం గాని చాలా ఫాస్ట్‌గా ఉంటదనమాట. దీన్ని జనరల్‌గా గిగాహెర్ట్జ్‌లో కాలిక్యులేట్ చేస్తారు. అలాగే మెగాహెర్ట్జ్‌లో కూడా కాలిక్యులేట్ చేస్తారు. మనకి జనరల్‌గా 2400, 2500 అబోవ్ మనకు 2000 అయితే ఉంటూ ఉంటది జనరల్‌గా మనకి మంచి ప్రాసెసర్‌లకైతే. సో, మనకి ఈ 2 మెయిన్ అనమాట. ఒక మంచి ప్రాసెసర్ ఇండికేట్ చేసేది. నంబర్ ఆఫ్ కోర్స్ అలాగే దాని క్లాక్ స్పీడ్ అనమాట. సో, మీకు అర్థమైందనుకుంటా చిన్న బేసిక్ థింగ్ అది. సో, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే యాంటిట్యూడ్ స్కోర్స్ అనమాట. అసలు యాంటిట్యూడ్ స్కోర్స్ అంటే ఏంటి? బెంచ్ మార్క్స్ అంటే ఏంటి కూడా మీకు చెప్తాను. సో, బెంచ్ మార్క్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చిన అన్ని ప్రాసెసర్‌లో ఏ ప్రాసెసర్ అయితే ఒక హైయెస్ట్ వాల్యూ రీచ్ అయిద్దో, సో, ఆ వాల్యూ ఉంటది చూసావా? ఆ వాల్యూనే మనం బెంచ్ మార్క్స్ అంటాం అనమాట. ప్రీవియస్‌గా వచ్చిన అన్ని బెస్ట్ ప్రాసెసర్‌లో ఏదైతే ఎక్కువ స్కోర్ ఇస్తదో, సో, దాన్నే బెంచ్ మార్క్ స్కోర్ అంటారు. చెప్పాలంటే టాప్ స్కోర్ అనమాట. సో, దాన్నే బెంచ్ మార్క్ స్కోర్ అంటారు. ఆ టర్మినాలజీలో. సో, ఇప్పుడు మనకి యాంటిట్యూడ్ స్కోర్స్ అంటే ఏంటి? సో, యాంటిట్యూడ్ స్కోర్స్ ఎంతొచ్చింది? 17 లాక్స్ వచ్చింది, 10 లాక్స్ వచ్చింది అనేది మన యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు. సో, యాంటిట్యూడ్ స్కోర్స్ అంటే ఒక మొబైల్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనమాట. సో, మొబైల్ ఒక యాంటిట్యూడ్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌తో మనకేంటంటే మొబైల్ ప్రాసెసర్‌ని డిఫరెంట్ టైప్స్‌లో టెస్టింగ్ చేసిద్దనమాట అది. అంటే అది గ్రాఫిక్స్ విషయంలో గానీ, ప్రాసెసింగ్ విషయంలో గానీ, లేకపోతే జీపీయూ విషయంలో గానీ, సో, ఏ విషయంలోనైనా డిఫరెంట్ ఆ ప్రాసెసర్‌ల మీద టెస్టులు కండక్ట్ చేస్తది. సో, ఆ టెస్ట్ అన్ని కండక్ట్ చేసిన తర్వాత వచ్చే ఒక స్కోర్ ఉంటదనమాట. ఒక రిజల్ట్. సో, దాన్ని యాంటిట్యూడ్ స్కోర్ అంటాం అనమాట. సో, ఒక్కొక్క ప్రాసెసర్ చేస్తాం. సో, ఆ స్కోర్స్ బట్టే మనకి ఈ ప్రాసెసర్ మంచిదా? ఈ ప్రాసెసర్ మంచిది కాదా? ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తదా? ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయదా? అని చెప్పి మనం కేటగరైజ్ చేస్తాం అనమాట. సో, జనరల్‌గా యాంటిట్యూడ్ స్కోర్స్‌లో మనకి 4 పారామీటర్స్ ఉంటాయి. 4 పారామీటర్స్ అంటే ఒక 4 పార్ట్స్ ఉంటాయి అనుకోండి. సో, ఫస్ట్‌ది వచ్చేసి ఏందంటే సీపీయూ అనమాట. సీపీయూ అంటే మీ అందరికీ తెలిసిందే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఒక మొబైల్ మొత్తానికి ఒక హార్డ్ టైప్ అనమాట. సో, ఈ సీపీయూ టెస్ట్ ఫస్ట్ టెస్ట్ ఏంటంటే సీపీయూ టెస్ట్. ఈ 4 పారామీటర్స్‌లో ఫస్ట్ పారామీటర్ టెస్ట్ వచ్చేసి సీపీయూ టెస్ట్ అనమాట. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ టెస్ట్. సో, వీటిలో ఏమేమి టెస్టులు చేస్తారంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే చిన్న క్యాలిక్యులేషన్స్ అనమాట. సో, క్యాలిక్యులేషన్ అంటే క్యాలిక్యులేషన్స్ అనుకుంటారు. ఆ క్యాలిక్యులేషన్ కాదు, బైనరీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయన్నమాట మొబైల్‌లో అవి. అలాగే నార్మల్ ఫోన్ కండిషన్ జనరల్‌గా మనకి మొబైల్ కండిషన్ చెక్ చేస్తే అలాగే థ్రెడ్స్ అనమాట. మన మొబైల్‌లో థ్రెడ్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క థ్రెడ్‌ని అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తది. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక బీజీఎంఐ గేమ్ ఉంది కదా! సో, ఆ గేమ్‌కి ఎన్ని థ్రెడ్స్ ఇవ్వాలి? ఒక థ్రెడ్ ఇస్తది. తర్వాత ఇంకోటి ఇస్తది. తర్వాత మూడో ఇస్తది. అలా ఒక్కొక్క థ్రెడ్ పెంచుకుంటూ ఎళ్లి పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తదనమాట. సో, ఇన్ని థ్రెడ్స్‌కి ఈ గేమ్ పర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్‌లో ఇలా ఉందని చెప్పి మనకి అలా టెస్ట్ చేస్తారనమాట సీపీయూ టెస్ట్. సో, ఇది ఓవరాల్‌గా సీపీయూ టెస్ట్ అంటే. సెకండ్ పారామీటర్ వచ్చేసి జీపీయూ అనమాట. సో, మీకు అర్థమైపోయి ఉంటది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఒక పర్టిక్యులర్ గేమ్ తీసుకుంటదనమాట. సో, ఆ గేమ్ తీసుకొని దాన్ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో హ్యాండిల్ చేస్తది. సో, ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో హ్యాండిల్ చేయటం వల్ల దానిలో లాగ్స్ కానీ, లేకపోతే ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, లేకపోతే ఆ ప్రాసెసర్ హీటింగ్ ఇష్యూ గానీ, సో, ఇవన్నీ టెస్ట్ చేస్తారనమాట జీపీయూ టెస్ట్‌లో. ఒక మంచి హెవీ లోడ్ గేమ్‌ని రన్ చేసేసి సో, వాటిలో ఎఫ్‌పిఎస్ టెస్ట్ గానీ, లాగ్ టెస్ట్ గానీ, గ్రాఫిక్ టెస్ట్, కలర్ కాంట్రాస్ట్ మనకి ఎంత వరకు కలర్‌ని ఇది కాంట్రాస్ట్ చేయగలదు, బ్రైట్‌నెస్ ఎంతుంది, షార్ప్‌నెస్ ఎంతుంది, ఫ్రేమ్స్ ఎన్నున్నాయి. సో, ఇవన్నీ కూడా హై ఎండ్ గేమ్ రన్ అయితదనమాట మన మొబైల్‌లో ఈ టెస్ట్ చేయటం వల్ల. సో, దీన్నే జీపీయూ టెస్ట్ అంటారు. అంటే థర్డ్‌ది వచ్చేసి మెమరీ. సో, మెమరీ అంటే ర్యామ్ మెమరీ, రాండమ్ యాక్సెస్ మెమరీ. ఇందులో ఏం టెస్ట్ జరిగిద్దంటే రీడ్ అండ్ రైట్ టెస్ట్ అనమాట. అంటే మన మొబైల్ ఫైల్స్ కాపీ అనమాట. మనం ఎస్‌డీ కార్డ్ నుంచి మన ఫోన్ స్టోరేజ్‌లో కానీ, లేకపోతే మన ఓటీజీ కనెక్షన్ పెట్టుకొని మనకి రీడ్ అండ్ రైటింగ్ కాపీ ఫైల్స్ గానీ, పేస్ట్ ఫైల్స్ గానీ చేస్తుంటాం కదా! సో, అది ఎంత ఫాస్ట్‌గా ఇది రీడింగ్ అండ్ రైటింగ్ ఫాస్ట్ అలాగే ఎంత ఫాస్ట్‌గా యాప్ ఓపెన్
ఓపెన్ చేస్తున్నారు, ఎంత ఫాస్ట్గా యాప్ క్లోజ్ అయిపోతుంది. అలాగే మనం ఎక్కువ మొబైల్లో రీసెంట్ యాప్స్ క్లోజ్ చేస్తుంటాం కదా, సో బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్మెంట్ ఎంత వరకు ఉంటుంది అంటే ఎన్ని యాప్స్ చేస్తే కూడా మనకి యాప్ కొత్తగా రిఫ్రెష్ అవ్వకుండా సేమ్ అదే మెమరీలో ఎక్కువసేపు ఉంటుందని ఇవన్నీ టెస్ట్ చేస్తారు అనమాట. మనకి మెమరీ టెస్ట్ వచ్చేసి Android 2లో ఇది మనకి మెమరీ థర్డ్ అనమాట. అంటే ఫోర్త్ టెస్ట్ వచ్చేసి యూఎక్స్ టెస్ట్ అనమాట. సో యూఎక్స్ టెస్ట్ అంటే మనకి సెక్యూరిటీ టెస్ట్లు ఉంటాయి, అలాగే ఎన్క్రిప్షన్ టెస్ట్లు ఉంటాయి. సెక్యూరిటీ టెస్ట్ అంటే మొబైల్ లాక్ అన్లాక్, అలాగే ఎన్క్రిప్షన్ అంటే మీకు ఎన్క్రిప్షన్ అన్న కూడా మీకు అదే టైప్ లోకి వస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే మీకు మొబైల్ సెక్యూరిటీ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే అన్ని టెస్ట్లు కనెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ టెస్ట్ లో సెక్యూరిటీ టెస్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే మీకు యూజర్ ఎక్స్పీరియన్స్, మన ఒక యూజర్ కి ఎంతవరకు ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి ఒక పర్టికులర్ గా క్యాలిక్యులేట్ చేసి ఆ స్కోర్ అనేది ఇస్తుంది అనమాట ఈ ఫోర్త్ వన్ యూఎక్స్ టెస్ట్ లో. సో Android 2లో ఈ 4 పారామీటర్ టెస్ట్లు ఉంటాయి. ఈ 4 టెస్ట్లు కంప్లీట్ అయిన తర్వాత టోటల్ గా ఈ టెస్ట్లన్నీ స్కోర్ ని యాడ్ చేసేసి మనకి ఫైనల్ గా ఒక స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ ని Android 2 స్కోర్ అంటాం అనమాట మనం. సో ఈ Android 2 స్కోర్ బట్టే మనకి మొబైల్ బ్రాండింగ్ కానీ మనకి మొబైల్ రిలీజ్ చేసేటప్పుడు Android 2 స్కోర్ ఎంత వచ్చింది, సో ఇది హై లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి, లేకపోతే మనం యూట్యూబ్లో వీడియోస్ చూసినా కానీ మనకి చెప్తుంటారు అనమాట. సో ఇది ఓవరాల్గా Android 2 స్కోర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇది ఎలా అంటే జస్ట్ ఏం లేదు, Android 2 3D అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది, మన ప్లే స్టోర్లో ఉంటుంది, ఎప్పుడు బ్యాన్ చేస్తారనమాట. సో ఇది మనం బయట ఎక్స్టర్నల్ సైట్ నుంచి వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం టెస్టులు రన్ చేస్తే కూడా మనకి చూపిస్తాం అన్నమాట స్కోర్, మీ మొబైల్లో Android 2 స్కోర్ అనేది. సో గుర్తుపెట్టుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు ఒక ప్రాసెసర్ తీసుకున్నారు, సేమ్ ప్రాసెసర్ 2 మొబైల్స్లో ఉంది, మీరు 2 మొబైల్ టెస్ట్ రన్ చేశారు అనుకోండి, ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క స్కోర్ వస్తుంది. సేమ్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా మీకు ఒక మొబైల్ ఒక స్కోర్ వస్తుంది, ఇంకో మొబైల్ ఇంకో స్కోర్ వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఒకే ప్రాసెసర్ ఉన్నప్పటికీ మొబైల్లో ఆ ప్రాసెసర్ని ఆ కంపెనీ ఎంతవరకు ఆప్టిమైజేషన్ చేయగల అన్నది కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్. ఎంతవరకు ఆప్టిమైజ్ చేసి, ఒక మంచిగా ఆప్టిమైజ్ చేస్తే మనకు ఎక్కువ స్కోర్ వస్తుంది, ఎక్కువగా ఆప్టిమైజ్ చేయకపోతే మనకు కొంచెం తక్కువ స్కోర్ వస్తుంది అనమాట, ఎక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే. సేమ్ ప్రాసెసర్ మొబైల్ ఉన్నప్పటికీ కూడా ఆటోమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొబైల్లో ప్రాసెసర్ది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం కంప్లీట్గా Android 2 స్కోర్ తీసుకున్నాం, దీనికి 20 lakhs 30 lakhs 15 lakhs వచ్చినాయి కాబట్టి మనం తీసేసుకుంటే సరిపోయింది, ఇంకా మనకు ఆలోచించాల్సిన పని లేదు అని ఇది తీసేసుకోవచ్చా అని మీకు డౌట్ ఉండొచ్చు. Android 2 స్కోర్ మనం అది కన్సిడర్ చేయాలి తప్పదు. ఒకవేళ మీరు గేమింగ్ తీసుకున్నా లేకపోతే మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకున్నా కూడా మీకు Android 2 స్కోర్ కన్సిడర్ చేయాలి. కానీ అది ఓన్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. Android 2 స్కోర్ చూసి మాత్రమే మొబైల్ తీసుకొని ఇది మంచిదే, ఓకే ఇది ఓకే తోపు అని మనం ఫైనల్ డెసిషన్ రాలేం. బట్ కాకపోతే ఏంటంటే కన్సిడర్ చేయొచ్చు ఓకే అని. ఇప్పుడు ఒక బెస్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి స్కూల్ టెస్ట్ ఉంటుంది లేదా క్లాస్ టెస్ట్ ఉంటుంది, లేదంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మన క్లాస్ టాపర్ అది ఇది అంటాం. బట్ ఏంటి వాళ్ళు మేబీ బట్టి కూడా రాసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏంటంటే రియల్ టైం నాలెడ్జ్ ఉండదు, కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉండదు. సో ఆ టైప్ అనమాట. కాకపోతే ఏంటంటే స్కోర్ కన్సిడర్ చేస్తాం కదా, సో వాడికి నాలెడ్జ్ ఉందా లేకపోతే స్కోరు ఉంది కాబట్టి ఒక మంచి టాపర్గా సెలెక్ట్ చేస్తాం. కానీ మేబీ వాడికి జనరల్ నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఆ టైప్ అనమాట ఇది. సో అట్లా అర్థం చేసుకోవాలి మీరు ఇది Android 2 స్కోర్స్ కూడా. సో కాబట్టి దీన్ని కంప్లీట్గా దీని మీద డిపెండ్ అయ్యి ఇదే బెస్ట్ అని చెప్పలేం, బట్ వీ కెన్ కన్సిడర్ ది Android 2 స్కోర్ అనమాట. మీరు పర్టికులర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మాత్రం Android 2 స్కోర్ బాగా చూడండి, లేదనుకుంటే పెద్ద ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు Android 2 స్కోర్తో. సో ఇవన్నీ చూసి మనం మొబైల్ బెస్ట్ ప్రాసెసర్ కాదని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక 25,000 రూపీస్ బడ్జెట్ ఉందనుకోండి మీ దగ్గర, కొన్ని మొబైల్స్ ఉంటాయి 25,000 రూపాయల బడ్జెట్లో మీకు చాలా ఒక 5-6 మొబైల్స్ ఉన్నాయి అనుకోండి, వాటిలో ఒక ప్రాసెసర్. సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అరే ఏది తీసుకోవాలి, నాకు ఓన్లీ పర్ఫార్మెన్సే కావాలనుకుంటే అప్పుడు మీరు ఎలా చూస్ చేసుకోవాలి. ప్రాసెసర్లే ఒక వింతగా ఉంటాయి అనమాట. ఒకటి 7000 డైమెన్సిటీ ఉంటుంది, ఇంకోటి 7000 అల్ట్రా ఉంటుంది, లేకపోతే ఒకటి 8 Gen 1 అంటారు, 8 Gen 2 అంటారు. సో ఇవన్నీ కదా, ఇవన్నీ ఎలా కంపేర్ చేయాలంటే మీకు నానో రివ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ నానో రివ్యూ అనే వెబ్సైట్లోకి వెళ్ళి జస్ట్ మీరు అక్కడ యూజర్ వెళ్ళిన తర్వాత మీకు అర్థం అయిపోద్ది వెబ్సైట్ జస్ట్ మీరు ఏంటంటే 2 ప్రాసెస్ కంపేర్ చేస్తే మీకు ఆ స్కోర్ వస్తుంది అనమాట, కంపేర్ చేసి చూపించింది. సో వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు చేసిన టెస్ట్లకి మీకు స్కోర్ చూపించింది అనమాట. సో దీనికి ఎంత స్కోర్ వచ్చింది, దీనికి ఎంత స్కోర్ వచ్చిందని. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట, ఇది దానికంటే ఇది మంచి ప్రాసెసర్ లేకపోతే కాదా అని చెప్పి అట్లా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్లో. మీరు కావాలనుకుంటే Android 2 అనే వెబ్సైట్ ఉంది, Android 2 వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు దాకా వచ్చిన హైయెస్ట్ Android 2 స్కోర్ చూసుకుంటే మనకి Snapdragon 8 Elite ఉంది. Snapdragon 8 Elite అంటే ఏం లేదు, మనకి Snapdragon 8 Gen 4 మన రీనేమ్ చేసి తీసుకొచ్చారు కదా, ఆల్రెడీ IQ 13లో ఉంది, OnePlus 13లో ఉంది. సో ఐ లీవ్ ఇట్. సో ఆ హైయెస్ట్ వచ్చేసి దానికి అనమాట, హైయెస్ట్ Android 2 స్కోర్ ఉంది, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అది అకార్డింగ్ టు Android 2 స్కోర్. సో ఇదనమాట కంప్లీట్గా ఒక ప్రాసెసర్ మనం మంచి ప్రాసెసర్ కాదని తెలుసుకునే విధానం. అలాగే Android 2 స్కోర్స్ అంటే ఏంటి, బెంచ్ మార్క్స్ అంటే ఏంటి, అలాగే 2 ప్రాసెసర్ మనం ఎలా కంపేర్ చేసుకుంటాం అనేది మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఇంకో థింగ్ ఏంటంటే మనకి జనరల్గా Android 2 స్కోర్ పెట్టడం మనకు భయంకరంగా మార్కెట్ స్ట్రాటజీ ఉంటుంది. మన మొబైల్ కంపెనీస్ మొబైల్ కొత్తగా లాంచ్ చేసినప్పుడు కూడా మనకి ఫేక్ Android 2 స్కోర్స్ మనకి చాలాసార్లు రిపోర్ట్ అయ్యాయి. సో ఎక్కువ Android 2 స్కోర్స్ చూపించడం కూడా ఒక మొబైల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో కాబట్టి మనం అన్ని దృష్టిలో పెట్టుకొని మన మొబైల్ ప్రాసెసర్ అనేది చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట, ప్రతిదీ అబ్జర్వ్ చేసి. సో ఇది గైస్ ఈ వీడియో మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకోండి. ఒక వీడియో మీకు యూజ్ఫుల్గా లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ముందుకు వస్తుంటుంది. దెన్ బై బై నౌ.